ప్రస్తుతం అంబటి రాంబాబు నల్లపాటి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 12 తర్వాతే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చారు, ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని కలవడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఆయనతో ఒకసారి మాట్లాడాలి, ఆయనతో ఒకసారి ఆయన మేము ఫిజికల్గా చూడాలి, ఆయనతో ఒకసారి మేము మాట్లాడాలని పోలీసుల్ని కోరారు. కానీ పోలీసులు రాత్రి అనుమతించలేదు. దీంతో ఉదయం రావాలని చెప్పడంతో ఉదయం ఆయన టిఫిన్ చేయలేదన్న సమాచారంతో టిఫిన్ తీసుకువచ్చారు. కానీ పోలీసులు అలౌ చేయలేదు. అయితే ఇప్పుడే హైకోర్టు అడ్వకేట్ వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వెంకటరెడ్డి వచ్చారు. వెంకటరెడ్డి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, ఆయనతో మాట్లాడాలి, ఖచ్చితంగా అలౌ చేయాలని చెప్పారు. కానీ ఆయన్ని కూడా అలౌ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఏంటి ఏమంటున్నారు పోలీసులు ఏంటి? దీనికి సంబంధించి రాంబాబు గారిని రిమాండ్కి ఎప్పుడు పెడతారో అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి న్యాయ సహాయం అందించడం కోసం నేను లీగల్గా మెమో తీసుకోవడం కోసం వస్తే ఐఓ గారిని అడగమన్నారు. ఐఓ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళొకసారి మీ ముందే ఐఓ గారికి కాల్ చేసే పరిస్థితి చూస్తా. అక్కడ ఎవరిని అసలు అలౌ చేయట్లేదు. ఇదేదో ఇక్కడేదో అంతా గొడవ జరిగేటట్టు అల్లర్లు సృష్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, న్యాయవాదులు కానీ, ముఖ్యంగా న్యాయవాదులు అంటే ఆయనకి న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి న్యాయ సహాయం అందించడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి సిఐ గారు అయితే మా అందుబాటులో లేరు, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. కనుక మేమేం అడుగుతా ఉన్నామంటే జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇక్కడ జరిగింది ప్రవోక్ చేశారనే ఒక కేసు పెట్టారు. ప్రవోక్ చేయటం జరిగింది. అతను మాజీ మంత్రివర్యులు ప్లస్ 60+ దాటిన వ్యక్తి. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి లోపల పెట్టి మరి ఈ రోజు రిమాండ్ పెడతామన్నారు. ఎప్పుడు పెడతారో ఎంతసేపటికి పెడతారో తెలియదు. మెమో అపియరెన్స్ ఇవ్వటం కూడా అలౌ చేయట్లేదు పోలీసులు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యగా భావిస్తా ఉన్నాం. పూర్తిగా అడ్వకేట్ అయితే ఒకటే చెప్తున్నారు, మెమో అపియరెన్స్ తీసుకొచ్చాము, ఆయన దీనిపైన సైన్ చేయాలి, ఆ సైన్ కోసం అడిగాము. కానీ ఐఓ ఇక్కడ లేరని చెప్తున్నారు. కానీ లోపల డిఎస్పీతో పాటు చాలా మంది ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఇక్కడ ఐఓ లేరు కాబట్టి ఐఓకి మీరు ఫోన్ చేసి ఆయన్ని సంప్రదించండి అని చెప్తున్నారని అడ్వకేట్ చెప్తున్నారు. అంటే కనీసం అడ్వకేట్స్ను కూడా అలౌ చేయని పరిస్థితి నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. మధ్యాహ్నం తర్వాత నల్లపాడు పోలీసులు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తామంటున్నారు. ఈ సబ్మిట్ చేసే లోపు కొంత న్యాయ సహాయం ఆయనకి అవసరం ఖచ్చితంగా. అందుకే అడ్వకేట్స్ వచ్చారు. కానీ అడ్వకేట్స్ని కూడా అలౌ చేయని పరిస్థితి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది.